వెళ్తున్నట్టుగా వాషింగ్టన్ డీసీలో ఆఫ్రో అమెరికన్ హిస్టరీ బిల్డింగ్. ఇది బరాక్ ఒబామా ఆధ్వర్యంలో జరిగిందట. తర్వాత పరిపాలనా భవనాలు, అమెరికాకు ప్రధానమైన నగరమైన వాషింగ్టన్ డీసీలో ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళంతా కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం వెళ్తున్న స్ట్రీట్లో అన్నీ వివిధ దేశాల ఎంబసీలు ఉన్నాయి. బిల్డింగ్లు అన్నీ ఒక్క తిరిగా ఎంబసీలు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. ఇదిగో ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది కెనడా ఎంబసీ. కనబడుతుంది అమెరికన్ సెనేట్ కాంగ్రెస్ బిల్డింగ్, అంటే పార్లమెంట్ బిల్డింగ్. సెనేట్ దగ్గరకు వచ్చేసాము. మనం చూస్తున్నామే వాషింగ్టన్ డీసీకి వచ్చాము ఇవాళ. ఇక్కడ టూర్ చేస్తున్నాం నేను ఉషా. ఈ వీడియో తీసేది మా అన్నయ్య కొడుకు సుమన్. మన వెనకాల కనబడుతున్న బిల్డింగ్ ప్రపంచ దేశాల్లో చాలా పేరుగాంచిన అమెరికా ఏదైతుందో దాని ప్రధానమైన ప్రతినిధుల సభ, హౌస్ అండ్ సెనేట్ బిల్డింగ్ ఇది. అక్కడ చూస్తున్నాం కదా వాళ్ళు ఎగువ సభ, లోకసభ. మన దగ్గర లోక్సభ, రాజ్యసభ ఎట్లా అంటామో అట్లాంటి బిల్డింగ్ కూడా. అయితే భద్రతా దృష్ట్యా దగ్గరికి పోనీయడం కానీ, లోపలికి పోయి చూడటం కానీ అట్లాంటి అనుమతులు లేవని తెలిసింది. అందుకోసం మనం కొంచెం దగ్గర దాకా కూడా పోతాము. మీతో పాటు రండి. మనము ఇది చాలా ప్రసార మాధ్యమాల్లో కానీ చిత్రాల్లో కానీ మనం ఎన్నోసార్లు చూసుంటాం. కానీ నా కళ్ళతోటి కూడా ఒకసారి చూడండి. రండి వెళ్దాం. అమెరికా సెనేట్ ముందు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, అంటే మంచి గాలి, వాటరు, చెట్లు. మనం చూస్తున్నాగా ఒకవైపు ఏమో మనము ఏదైతే క్యాపిటల్ భవన్ ఉందో అది ఈ వెనకాల కనబడుతుంది. మనం ఇందాక వెళ్ళాము ఒకటి లింకన్ పార్క్, వాషింగ్టన్ స్టాచ్యూ, ఆ మాన్యుమెంట్ అని. అక్కడ నుండి ఇదంతా నేషనల్ మాల్ అని చెప్పేసి అంటారట మొత్తము. అయితే ఇక్కడ ఏదైతే కనబడుతున్న ప్రాంతం ఉందో ఇక్కడ మామూలుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ల ప్రమాణ స్వీకారం ఇక్కడ అవుతుంది. అక్కడ టెంట్లు వేయడము, అక్కడ ఆ రకంగా జరుగుతుంది. ఇసుకేస్తరాలనంతమంది జనం వస్తారట అక్కడ మామూలుగా. ఆ ప్రదేశంలో నేనున్నాను. ఈసారి మాత్రం ట్రంప్ ఈ భవనంలో, అంటే బాగా మంచు ఉన్న దృష్ట్యా ఈ భవనం లోపల మొన్ననే ప్రమాణ స్వీకారం. నేను ఆ టైంలో అమెరికాలోనే ఉన్నాను, చికాగోలో ఉన్నాను ఆ టైంకు. ఇందులో లోపల ప్రమాణ స్వీకారం చేశాడు. 2 నెలలకే నేను మళ్ళీ ట్రంప్ బిల్డింగ్ చూద్దామని చెప్పేసి వచ్చాను. క్యాపిటల్ భవనం ఎదురుగా కనిపిస్తున్న ఈ బ్రాంజ్ గుర్రపు విగ్రహం అమెరికా సివిల్ వార్ వీరుడు జనరల్ యులిసిస్ ఎస్ గ్రాంట్ది. దేశం చీలిపోతున్న సమయంలో యుద్ధాన్ని నడిపించి అమెరికాను ఒక్కటిగా నిలబెట్టిన నాయకుడు ఆయన. యుద్ధ సమయంలో యూనియన్ ఆర్మీ యొక్క ప్రధానమైన సేనాధిపతి ఈయన. తర్వాత అమెరికా 18వ అధ్యక్షుడయ్యాడు. లింకన్ తర్వాత అమెరికా చరిత్రలో ఈయనను కీలకమైన వ్యక్తిగా వాళ్ళు గౌరవిస్తారు. మనం ఇప్పుడు అమెరికన్ పార్లమెంట్ అతి దగ్గరలోకి వెళ్ళబోతున్నాం. యూజువల్గా అయితే పర్మిషన్ లేదట, మరి వాళ్ళు ఎందుకో అంత ఇది కాదు. చూద్దాం లోపల ఎంతవరకు పోనిస్తారో అంతవరకు పోతాం. చూస్తున్నాం కదా, ప్రపంచంలోని ఒక గొప్ప దేశం అనుకునే అమెరికా దేశాలు ప్రజల ఇది మార్చే ఒక గొప్ప బిల్డింగ్ అమెరికా సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్స్. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ అమెరికా యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చి చట్టాలు చేసే ఒక బిల్డింగ్ ఇది.
క్యాపిటల్ హౌస్. అయితే మనము అతి సమీపంగా వచ్చాము ఇక్కడికి. మొన్ననే ట్రంప్ కూడా, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే అయింది. చూడండి, అంటే నేనైతే ఇండియాలో ఎక్కడో పుట్టి పెరిగిన వాడిని, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఆ ట్రంప్ బిల్డింగ్ దగ్గర ఉన్నాను. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా. ఇది ఆ కనబడుతున్న డోమ్ ఏదైతుందో 1000 tons వెయిట్ ఉంది, అంటే 1000 టన్నుల బరువు ఉందట. ఆ పైన కనబడుతున్న చిహ్నం ఏందో ఇది అమెరికన్ ఫ్రీడమ్కు గుర్తుగా ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్. చలో వెళ్దామా? హాయ్, మనం యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ నుండి దాని సమీపంలో ఉన్న ఒక విలాసవంతమైన భవనం కనబడుతుంది కదా, అదో షాపింగ్ మాల్ లాగా ఉంది. కాదు, అది ఒక యూనియన్ రైల్వే స్టేషన్. 1907లో ప్రారంభించారట. లోపలికి వెళ్దాం, ఎంత అద్భుతంగా ఉందో కూడా చూద్దాం లోపల. ఇక్కడ ఒక లాంగ్ వే వెళ్ళే ట్రైన్స్, దాన్ని ఆమ్ట్రాక్స్ అంటారు. మెట్రో రైళ్లు లోకల్ తిరిగాయి, సిటీ బస్సులు అన్నీ కూడా ఆ కాంప్లెక్స్ నుండి వెళ్తాయట. వెళ్ళి చూద్దాం. గ్రీక్ ఆర్కిటెక్చర్ తోటి 1907లో నిర్మించిన భవనమే. విశ్వాసం, ధైర్యం, ఆలోచన ఈ మూడు కలిగిన సముద్ర యాత్రికుడు ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహం ఇది. అతనే క్రిస్టోఫర్ కొలంబస్. వాషింగ్టన్ డీసీలో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. స్మెల్ మాత్రం చాలా సువాసన వస్తుంది, అద్భుతంగా ఉంది స్మెల్. ఎయిర్పోర్ట్ లాగా ఉంది కదా రైల్వే స్టేషన్ కూడా. ఫుడ్ కోర్ట్స్. ఇదేనా ట్రైన్? అయితే మనం ట్రైన్స్ చూడాలంటే మాత్రం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా జర్నీ టికెట్ ఉండాల్సిందే అట, లేదా స్టాఫ్ అయి ఉండాలి. అందుకోసం బయట స్టేషన్ మాత్రమే చూస్తున్నాం. రైల్వే స్టేషన్లో ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో చూడండి, కంటిన్యూగా ఫ్లో వస్తూనే ఉంది, లోపలికి వెళ్తూనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వాషింగ్టన్ డీసీలో ఉన్నాము. ప్రపంచంలోని అతిపెద్ద పవర్ఫుల్ మనిషి, పెద్దగా అంటారు కదా అమెరికా ప్రెసిడెంట్, ఆయన ఇంటి ముందు వైట్ హౌస్ ముందర ఉన్నాం మనం. ఇది 1792లో స్టార్ట్ చేసి బిల్డింగ్ కట్టడం 1808 సంవత్సరాలు కట్టారట. 132 గదులు ఉన్నాయి, 38 బాత్రూమ్లు ఉన్నాయట ఇందులో. అయితే ఈ బయట నుండి చూస్తుంటే చాలా చిన్నగా ఉంది, బట్ లోపల వెనకాల చాలా పెద్దగా ఉంది. కింద ఫ్లోర్లు ఇవన్నీ చాలా ఉంటాయి. నన్నైతే అనుమతిస్తలేరు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెనకాల సౌత్ లాన్ అని ఉంటుంది, ఆ దాంట్లో హెలికాప్టర్లో వెళ్ళడం ఇక్కడ ఉంటుంది. అతని అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడ నుండే ఎక్కువగా చేస్తుంటాడు. సో దాన్ని కూడా చూసే అవకాశం మనకు వచ్చేసింది. జాన్ ఆడమ్స్ అని ఎవరైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఆయన ఫస్ట్ ఈ బిల్డింగ్లో ఉన్నాడు.
అప్పటి నుండి ఈరోజు ట్రంప్ వరకు కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటారు. అక్కడికి వచ్చాం మనం, కానీ వీలైనంత వరకు కవర్ చేద్దాం. Right. అమెరికా అధ్యక్షుడి భవనం వైట్ హౌస్, దాని వెనకాల నుండి వెళ్తున్నాం మనం. సెక్యూరిటీ వాషింగ్టన్ డీసీలో డౌన్ టౌన్. చూస్తున్నది ఏంటంటే రైట్ సైడ్లో పెంటగాన్ అని అంటారుగా, అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా అది ఆ బిల్డింగ్ పెంటగాన్. చాలా బలమైన ఆఫీస్ అన్నట్టు ఇది. అంటే మొత్తం టోటల్ అమెరికాలోనే ఒక పవర్ఫుల్, చూస్తున్నాను చూడండి, పెంటగాన్ అంటాం కదా, అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ అంతా, అంటే రక్షణ ఇదంతా ఇక్కడ నుండే మొదలవుతుంది. ఎయిర్పోర్ట్ మనం బయట నుండి తీస్తున్నాం. చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాషింగ్టన్ డీసీలోనే రొనాల్డ్ రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నేను వచ్చి కరెక్ట్ 5 నిమిషాలు అయింది. ఇప్పటికి 10 ఫ్లైట్లు పోయాయి. ప్రతి నిమిషానికి ఒక ఫ్లైట్. ప్రతి నిమిషానికి ఒక ఫ్లైట్ పోతుంది. ఇక్కడ సిటీ బస్సులు కనుక పోయినట్టుగా పోతున్నాయి ఇవన్నీ కూడా. చూడండి. ఓకే,